హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్ @lohi అండ్ దిస్ ఈజ్ లోహిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పాట్ నెక్ బ్లౌజ్ ఎటువంటి క్యాన్వాస్ యూజ్ చేయకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూపిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. అండ్ ఈ పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ కటింగ్ వీడియో అన్నది పోస్ట్ చేశాను. అది కూడా 2 బ్లౌజెస్, ఒకటి కట్ వర్క్ బ్లౌజ్ అండ్ పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ రెండు ఒకేసారి ఒక కస్టమర్వే అయినప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలన్నది వివరంగా చెప్పాను అనమాట. ఒకసారి ఆ వీడియో ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ అన్నది అటాచ్ చేస్తున్నాను. ఇలా నీట్గా ఎక్కడ ఉగ్గులు లేకుండా అటాచ్ చేసుకుంటూ రావాలి. ముగ్గులు వస్తే మనకి అంత నీట్గా ఉండదు. సో క్లాత్ అంతా ఈక్వల్గా ఉన్నట్లుగా ఇలా చేత్తో అద్దుకుంటూ కుట్టుకుంటే అరిచేత్తో మనకి ఎక్కడ క్లాత్ ఉగ్గులుగా ఉన్నట్టుగా ఉండదన్నమాట, నీట్గా ఉంటుంది. సో ఇలా లైనింగ్ క్లాత్ అంతటిని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఇటు సైడ్ కూడా అదే విధంగా అండ్ ఈ పాట్ నెక్ వచ్చింది కదా, ఆ పాట్ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ అన్నది చేసుకోవాలి. నేను అంత ఎక్కువగా తీయలేదు, పాట్ షేప్ అన్నది లైట్గా తీసాను అనమాట. సో ఇటు సైడ్ కూడా అదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కూడా కటింగ్ అన్నది చేసుకోవాలి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా ఈజీ మెథడ్లో అయితే చెప్పాను ఎలా స్టిచ్చింగ్ చేయాలో అన్నది. సో ఇప్పుడైతే నేను నడుం పట్టి అన్నది అతుకుతున్నాను. సారీ, నడుం పట్టి కాదు, ఫస్ట్ మనం డాట్స్ అన్నవి స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు నడుం పట్టి అన్నది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ అయితే డాట్ స్టిచ్ చేశాను, రెండో వైపు కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసి స్టిచ్ అన్నది వేస్తున్నాను. నేను ముందే టక్స్ పెట్టుకుంటాను కాబట్టి నాకు ఈజీగా తెలుస్తుంది ఏ డాట్ ఎక్కడ ఇవ్వాలన్నది. ఇప్పుడైతే నడుం పట్టి అన్నది అటాచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇది ఉంది కదా, డాట్ ఉంది కదా, అక్కడ చిన్న కుర్చీలా పెట్టాలన్నమాట. సేమ్ రెండో డాట్ దగ్గర కూడా అదే విధంగా పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్తే మనకి నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుందన్నమాట. హెమ్మింగ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ బ్లౌజ్ మీద కనబడకుండా లోపలికి వెళ్ళట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు రెండు కూడా చాలా నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అన్నది స్టిచ్చింగ్ చేసి ఉంచుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను షోల్డర్ అన్నది జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ అయితే మీ అందరికీ ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్, అది ఏంటంటే మనం షోల్డర్ దగ్గర ఖర్చు అన్నది బ్యాక్ సైడ్ కనబడుతూ ఉంటుంది కదా, అంటే పోగుల్లా వస్తుంది కదా, అలా రాకుండా ఇలా రెండు వైపులా కూడా ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చినట్లుగా చూసుకొని చిన్న ఎడ్జ్కి చివరికి ఒక స్టిచ్ వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పి స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ఆ ఖర్చు దారపోగులు అవన్నీ బయటికి కనబడకుండా నీట్గా ఉంటుంది. ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అన్నమాట. సో ఇలా స్టిచ్ చేయడం వల్ల చాలా మంచి నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నాకు. ఇక్కడ ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టి స్టిచ్చింగ్ అన్నది వేసేస్తున్నాను. రెండు కూడా బ్యాక్ వైపుకి వచ్చినట్లుగా పెట్టి ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మెడపట్టి అన్నది అతుక్కుంటున్నాను అనమాట. ఇక్కడ పైపింగ్ వేద్దాం అనుకున్నాను యాక్చువల్గా, కానీ సారీ కూడా సేమ్ కలర్ వేసినా అంత యూజ్ ఉండదు అనేసి పైపింగ్ అన్నది వెయ్యలేదన్నమాట. అదే కాన్స్ట్రాక్ట్గా వేరే కలర్ ఏదైనా వచ్చి ఉంటే వేస్తే బాగుంటుంది లుక్ అన్నది, ఏ బ్లూ కలర్ అలా అయితే. కానీ సారీ కూడా సేమ్ ఆరెంజ్ కలరే వచ్చింది, అందు గురించనే పైపింగ్ అన్నది వెయ్యలేదు నేను ఇక్కడ. సో ఇప్పుడు మెడపట్టి అయితే ఇలా అతికేసుకోవాలి నీట్గా.
ఇలా మొత్తం అంతా కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఈ చివరన ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ని కటింగ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి అక్కడ కొంచెం రఫ్ ఇచ్చేయాలన్నమాట చివర్లో. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి. రౌండ్ తిరిగిన దగ్గరల్లా టక్స్ ఇచ్చుకుంటే మనకి నీట్గా ఉంటుంది, బాగా రౌండ్ తిరుగుతుంది. ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేయాలి. లోపల వైపుకి ఫోల్డ్ చేసి దాని మీద నుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. మొత్తం అంతా అదే విధంగా నీట్గా ఫింగర్స్తోని పట్టుకుంటూ అంతా ఒకే లెవెల్గా ఒకే సైజులో ఉన్నట్లుగా చూసుకొని, అది లైనింగ్ క్లాత్ మీదే పడాలి, స్టిచ్ అన్నది ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదు అనమాట. ఇలా చూసుకుంటూ చేత్తో అద్దుకుంటూ వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వేసుకొని వచ్చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం రఫ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సిజర్తో కటింగ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్కి తిప్పి ఏదైతే మనం ఇలా స్టిచ్చింగ్ చేయగా ఉందో ఆ క్లాత్ని కటింగ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అన్నవి ఇలా మిడిల్ పాయింట్ నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.